ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు. కాసేపట్లో శ్రీవారిని దర్శించుకోనున్నారు. నిన్న ప్రమాణ స్వీకారం అనంతరం ప్రత్యేక విమానంలో తిరుపతి విచ్చేశారు చంద్రబాబు. రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. రాత్రి గాయత్రి నిలయం అతిథి గృహంలో బస చేశారు. చంద్రబాబుకు స్వాగత విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వినిపించాయి. అతిథి గృహం ముందు కారు దిగిన సీఎంకు టీటీడీ అధికారులు పుష్పగుచ్చం అందించకుండా అతిథి గృహం లోపల ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి. సుధాత్రి, ఏపీ సీఎం చంద్రబాబు మరో కాసేపట్లోనే కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆయన 8 గంటలకు శ్రీవారి ఆలయంలోకి వెళ్లే అవకాశం ఉందని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. ఇక నిన్న రాత్రి విజయవాడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే మంత్రి నారా లోకేష్, అలాగే ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి, అలాగే నారా బ్రాహ్మణి అంతా కుటుంబ సమేతంగా కూడా తిరుమలకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు తిరుమలకు రాగానే అక్కడ అధికారులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఇతర అధికారులు కూడా సాదర స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం చంద్రబాబు అక్కడే ఉన్న పార్టీ నేతలు, నాయకులను కూడా ఆప్యాయంగా పలకరించారు. అలాగే నారా లోకేష్ కూడా అక్కడే కలయి తిరుగుతూ కూడా అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా కూడా కొన్ని సరదాగా కూడా నారా లోకేష్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అక్కడ అధికారులు పరదాలు పెడుతుంటే ఆ పరదాలు ఎందుకు పెడతారు, ప్రభుత్వం మారింది, ఇప్పుడు అప్పటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉండేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కుటుంబ సమేతంగా కూడా శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు నారా కుటుంబం అయితే రావటం కూడా జరిగింది. ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు, అప్పుడు మొక్కుకున్నారు. ఆ మొక్కులు తీర్చుకునేందుకు ఈసారి ప్రభుత్వం రావడంతో, టీడీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడంతో ఆ మొక్కులు తీర్చుకునేందుకు చంద్రబాబు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక చంద్రబాబును చూసేందుకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకు రావడం జరిగింది. వారందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ కూడా చంద్రబాబు నిన్న గెస్ట్ హౌస్ లో గడిపిన పరిస్థితి అయితే ఉంది. ఇక మరి కాసేపట్లోనే స్వామివారి దర్శనార్థం ముఖ్యమంత్రి, ఇతర కుటుంబ సభ్యులు ఆలయంలోకి వెళ్లడం జరుగుతుంది. 8 గంటల నుంచి దాదాపు 8:45 వరకు కూడా స్వామివారి ఆలయంలోనే చంద్రబాబు కుటుంబ సభ్యులు ఉంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. అనంతరం తిరిగి గాయత్రి గెస్ట్ హౌస్ కి చేరుకొని అక్కడి నుంచి నేరుగా రేణిగుంట ఎయిర్పోర్ట్ కు బయలుదేరి వెళ్తారు. అలాగే ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు బాధ్యతల స్వీకరణ కూడా ఉన్న నేపథ్యంలో కూడా 9 గంటల పైన తిరిగి చంద్రబాబు బయలుదేరతారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు రాక సందర్భంగా, చంద్రబాబు శ్రీవారి దర్శనం సందర్భంగా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే అధికారులు చేసిన పరిస్థితి అయితే ఉంది. సుధాత్రి, అయితే వర్మ, చెప్పండి, అతిథి గృహం ముందు కారు దిగిన సీఎంకు టీటీడీ అధికారులు పుష్పగుచ్చం అందించకుండా లోపల ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? సాధారణంగా ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు రావడంతోనే వాళ్ళకి వాహనం దగ్గరే పుష్పగుచ్చం అందించి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉంటారు. అయితే నిన్న సాయంత్రం మాత్రం గెస్ట్ హౌస్ లోపలికి వచ్చిన తర్వాత కానీ పుష్పగుచ్చం ఈకపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే అక్కడ అధికారులు తొందరపాటులోనే ఈ విధంగా జరిగినట్లుగా కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఈ అంశం చర్చకు వచ్చినప్పటికీ కూడా దీనిపైన చంద్రబాబు కూడా ప్రస్తుతానికైతే లైట్ గానే తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడ కలెక్టర్ గాని, ఇతర అధికారులు, అటు టీటీడీ ఈ జేఈఓ గాని, ఇతర అధికారులు కూడా అందరూ కూడా నిన్న స్వాగతం పలికిన వారిలో అయితే ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే అక్కడ చంద్రబాబుతో పాటు ఇంకా మంత్రి నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా వచ్చిన నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా అభిమానులు, నాయకులు అక్కడికి పెద్ద కోలాహలం కూడా ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద దీన్ని చంద్రబాబు కూడా సీరియస్ గా తీసుకోవాలన్నట్లుగా కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు శ్రీవారి దర్శనం తర్వాత తిరిగి కుటుంబ సమేతంగా తిరిగి చంద్రబాబు 9 గంటల పైన బయలుదేరే అవకాశం అయితే ఉంది. సుధాత్, శ్రీవారిని దర్శించుకోవడానికి చంద్రబాబుతో సహా ఇంకెవరన్నా మంత్రులు విచ్చేశారా వర్మ? అయితే ప్రస్తుతానికి నారా లోకేష్ మాత్రం రావడం జరిగింది. మిగతా మంత్రులంతా కూడా ఈ రోజు వాళ్ళు మళ్ళీ సెక్రటరియట్ లో బాధ్యతల స్వీకరణ ఇవన్నీ ఉండటంతో అటు బాలకృష్ణ గారి ఆయన భార్య కూడా ఈ రోజు రాలేదు. కేవలం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి, వారి అబ్బాయి, అలాగే మిగతా కుటుంబ సభ్యులు మాత్రమే
ఈ రోజు రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రులకు సంబంధించి కూడా కేవలం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గాని, ఇటు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గాని, ఇటు చంద్రగిరి ఎమ్మెల్యేలు మాత్రం రావడం జరిగింది తప్ప మంత్రులందరికీ ఈ రోజు వాళ్ళ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా రాలేదు. బహుశా వాళ్ళు వాళ్ళ బాధ్యతల స్వీకరణ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అయితే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చంద్రబాబు గాని ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేష్ ఇతరత్ర సభ్యులు మాత్రమే రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు. కాసేపట్లో శ్రీవారిని దర్శించుకోనున్నారు. నిన్న ప్రమాణ స్వీకారం అనంతరం ప్రత్యేక విమానంలో తిరుపతి విచ్చేశారు చంద్రబాబు. రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. రాత్రి గాయత్రి నిలయం అతిథి గృహంలో బస చేశారు. చంద్రబాబుకు స్వాగత విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వినిపించాయి. అతిథి గృహం ముందు కారు దిగిన సీఎంకు టీటీడీ అధికారులు పుష్పగుచ్చం అందించకుండా అతిథి గృహం లోపల ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. One side.